బాధ పెట్టలేకపోతున్నాను, వీరిని ఏమి చేయలేకపోతున్నాను అన్న బాధ ఉంది చూడు, వారిని రోజు రోజుకి కూడా కుళ్ళిపోయేలాగా చేస్తోంది బిడ్డ. అయితే ఈ వెనుక ఈ కథ మొదలుపెట్టక ముఖ్యమైన వ్యక్తి ఎవరు ఉన్నారు అంటే ఆ వ్యక్తి దగ్గర ఉన్న వాళ్ళల్లో వాళ్ళే కొట్టుకుంటూ ఉన్నారనమాట. అందరూ కలిసికట్టుగా నీ మీద ఇబ్బంది పెట్టాలని చూశారు కదా, తలుపులతో అంటే తలుపులతో పిచ్చి తలుపులతో ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి వాళ్ళే కొట్టుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళల్లో వాళ్ళకి గొడవలు ఉన్నాయి. వారికి తెలియదు ఇలా ఐకమత్యం లేని వాళ్ళు నిన్ను ఏం చేస్తారు చెప్పు బిడ్డ. ముందు ముందు మంచిగా ఉండి వెనక వాళ్ళే కోతులు తవ్వుకుంటూ ఉన్నారు. అలాంటి వారు నిన్ను ఏదైనా చేయగలరా? దుర్గమ్మ ఉన్నంత వరకు కూడా నీ మీద ఏగ వాలకుండా కనీసం నీ వెంట్రుకలనే వాళ్ళు వారి కుట్రలు కుతంత్రాలు వీరి ప్రయోగాలు తాకగలవా చెప్పు. నీ దుర్గమ్మ నీకు అండగా ఎప్పుడు కూడా ఉంటున్నాను, అందుకనే వాళ్ళ ఆటలు సాగట్లేదని వాళ్ళకు కూడా అర్థమైపోయిందిలే. అయితే బిడ్డ, ఎందుకంటే నా బిడ్డ నా రక్షణలో ఉన్నది కాబట్టే తన తల్లి రక్షణలో ఉన్న ఈ దుర్గమ్మ రక్షణలో ఉన్న వాళ్ళని ఎవరైనా సరే కదిలించగలరా? ఎవరైనా సరే తనకి ఇప్పటికప్పుడు పశ్చాత్తాపం కలుగుతుంది. ఏమని? ఇక నా వల్ల అయ్యే పని కాదు, ఒక